సో ఇదే కంటిన్యూ చేసినట్లయితే కదా విజయపథంలో వీళ్ళే వెళ్ళవచ్చు. ఆధిక్యంలో ఏదో మేము చేస్తున్నాం కదా, వస్తాం పార్టిసిపేట్ చేస్తున్నాం కదా. నేనేంటంటే ప్రతిసారి రూరల్ ఏరియాస్లో ఉన్న టాలెంటెడ్ పర్సన్ని అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతున్నాం. మీకు ఆల్రెడీ తెలుసుకుంటే ఫస్ట్ లాస్ట్ టైం కూడా చేస్తాం, బట్ ఈ ఇయర్ కూడా చేస్తాం. చాలామంది మాకు పరిచయం ఉన్నా కూడా పరిచయం లేకపోయినా కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తాం. లేకపోతే తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుందా లేదా అని కూడా ఫోన్ చేసే అట్లాంటి పర్సన్స్ కూడా ఉన్నారు. సార్ నెక్స్ట్ ఇయర్ మేము కంపల్సరీ పోటీ చేస్తాం. ఇవన్నీ కాదు, మేము మేజర్ కార్యక్రమాల్లోని గవర్నమెంట్ అఫీషియల్ టాలెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలని చేసుకుంటే మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంజాయ్ చేసి మా మదర్ తెరీసా సేవా సమితి వాళ్ళకి మీరందరూ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. దుప్పట్లు పంపిణీ కానీ లేదా ఏదో ఒక సర్వీస్ జూటూరు విజయ్ కుమార్ని మీరందరూ కూడా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సిఎస్ఆర్ మనకు సంబంధించి సిఎస్ఆర్ కాలేజ్ నుంచి కమలాపురంలో సర్వీసెస్ గురించి మాట్లాడుతుంటే విజయ్ బాబు ఇప్పుడు చూడమ్మా రాసిద్దా నువ్వేమా దేనికిరానా హలో 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 బ్రదర్ ఇక్కడ ఇచ్చారండి ఇచ్చారండి. మా కమలాపురం నెహ్రూ యువ కేంద్రం జూటూరు విజయ్ కుమార్, అదే మా కాలేజీ ప్రిన్సిపల్ అండ్ ఫ్యాకల్టీ అందరూ కలిసి ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్ని టీంలు దాదాపు 12 టీములు రావడం జరిగింది. మ్యాచ్ చాలా హోరాహోరీగా ఆడి వాళ్ళు లాస్ట్కు మా కళాశాల విద్యార్థులు విజయం సాధించడం, మా కళాశాల పూర్వ విద్యార్థులు రన్నర్స్గా నిలబడడం జరిగింది. మరి నెహ్రూ యువ కేంద్రం చాలా రోజులు ముట్టి మా కళాశాల గ్రౌండ్లో గేమ్స్ జరుపుకున్నారు. వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా మెగా ఈవెంట్ ఏదైనా ప్లాన్ చేశా కూడా తప్పకుండా వారికి మేము మా తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తాం తెలియజేస్తూ, మా కళాశాల అయితే స్పోర్ట్స్లో చాలా ముందుంది. ఇటీవల అటానమస్ స్టేటస్ కూడా మాకు రావడం జరిగింది. మా దగ్గర ఇప్పుడే ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయిలు ఉన్నారు, ఖేలో ఇండియా కింద గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయిలు ఉన్నారు. డిస్టిక్లోనే హయ్యెస్ట్ మెడల్స్ ఇచ్చిన కాలేజ్ ఏదైనా ఉంటుందంటే మాది ఉంటుంది. ఆ విధంగా మా వాళ్ళు, మా ప్రిన్సిపల్ కానీ, మా ఫిజికల్ డైరెక్టర్స్ కానీ, మా జిమ్ మాస్టర్ కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి యూత్ను మాత్రం గేమ్స్ పరంగా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చదువే కాకుండా క్రీడల్లో కూడా మా కళాశాల ముందుండాలనే ఉద్దేశంతో చక్కటి గ్రౌండ్ను కానీ అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. నా పేరు మణికంఠ, నేను డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ని. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు కమలాపురంకి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్ పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా యొక్క థీము, మా యొక్క ఎయిమ్ ఏంటంటే
గ్రామీణ స్థాయి నుంచి ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీసుకురావాలని మా యొక్క ఆదేశాల మేరకు మా యొక్క ఎయిమ్ కూడా అదేనండి. గ్రామీణ స్థాయిలో ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరినీ చదువే కాకుండా ఆటల పోటీలు, అలాగే మన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12వ తారీఖున జిల్లా స్థాయి పోటీలు కూడా జరుగుతాయి. దీని అందరినీ జిల్లా స్థాయిలో అంటే నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళని జిల్లా స్థాయికి తీసుకొచ్చి జిల్లా స్థాయిలో వీళ్ళందరూ కూడా విత్ క్యాష్ ప్రైజ్తో పాటు అలాగే కిట్ కూడా మా గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కిట్ ఇచ్చిందో ఆ కిట్ కూడా ఇచ్చి వాళ్ళకి అక్కడ ఏరియాస్లో వాళ్ళందరినీ పాపులరైజ్ చేయాలి. అలాగే ఫిట్ ఇండియా ఒక థీమ్ కూడా అక్కడ పాపులరైజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఫిట్ ఇండియా క్లబ్స్ని మోటివ్ పెట్టుకొని మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్కి సంబంధించి వివిధ కార్యక్రమాలు ఇవన్నీ కాదండి, దాదాపు ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ లెవెల్లో ఈ తదుపరి జరుగుతున్నాయి కూడాను. అలాగే ఢిల్లీ లెవెల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ప్రతి ఒక్కరిని కూడా మా యొక్క యూత్ని ఖాళీగా ఉంచకుండా ప్రతి ఒక్కరిని బిజీ చేయాలి. అలాగే ఆటల్లోని పాటల్లోని అలాగే మాటల్లో కూడా అలాగే చదువులో కూడాను వాళ్ళందరినీ ఒక